నల్గొండ జిల్లా అనుముల మండలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలానికి చెందిన పేరూర గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాయి. సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేస్తూ అధికార యంత్రాంగం విడుదల చేసిన నోటిఫికేషన్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామంలో కేవలం ఒక్క ఎస్టీ పురుష ఓటర్ మాత్రమే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎస్టీ మహిళా అభ్యర్థి దొరికే అవకాశం లేకపోవటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోయినా ఇంత పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కేటాయించడం సామాజిక స్థితిగతులు జనాభా గణాంకాలు పరిగణించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమల మండలం పేరూరు గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం. నా పేరు కొండూరు శోభన్ బాబు. మా పేరూరు గ్రామంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్టీ పాపులేషన్ అనేది మా ఊర్లో అసలు లేదు, ఒక్క కుటుంబం కూడా లేదు. ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన మాకు అసలు 4 వార్డులు వచ్చినాయి. ఆ 4 వార్డులు కూడా ఎస్టీ లేరు. మాకు బీసీ, ఓసీ, ఎస్సీ ఈ 3 కేటాయించిన ముగ్గురే ఉన్నారు. మేమందరం గ్రామ ప్రజలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని దండోరా వేయించి ఎన్నికలని బహిష్కరించినాం. అందులో భాగంగా శుక్రవారం రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా బెంచ్ మీదకి ఈరోజు వస్తుందని మేము భావిస్తున్నాం. కోర్టు కూడా స్టే ఇచ్చి త్వరలో మాకు ఎలక్షన్ పెట్టాల్సింది కోరుచున్నాం. మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయండి. మా ఊళ్ళో ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ప్రకారం దామాషి అంటే జనాభా ప్రకారం సుమారు 800 ఓటర్లు ఉన్నారు. ఆ 800 ఓటర్ల ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించి మా ఊర్లో ఎలక్షన్ పెట్టాలని మేము కోరుచున్నాం. గతంలో ఒక 20 గ్రామాలు ఉండేది. ఆ 20 గ్రామాలు అనేవి కొన్ని క్రమేణా ఒక 15-20 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలు విడిపోయినాయి. 10 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలు ఈలగడ్డ, అంజనేతండ, పుల్లారెడ్డి కూడా ఈ గ్రామాలు విడిపోయి